గోవింద అనేటువంటి నామం చాలా ప్రియంగా మిగిలినటువంటి నామాలని కష్టపడి తెచ్చుకున్నావు కావు. ఎందుకంటే గోవింద నామం అంటే అంత ప్రియం పరమాత్మకి అంటే చాలా కష్టపడి సంపాదించుకున్న పేరు. గోవర్ధని పర్వతాన్ని ఎత్తిన తర్వాత ఆ 7 రోజుల పాటు తన యొక్క ఎడమ చేతిలో ఆ గోవర్ధని పర్వతాన్ని ఎత్తి పట్టి చాలా శ్రమ పడ్డాడు. వేటలలో ఉన్నటువంటి గోపికలు, గోపబాలుడు, గోపులు వీటన్నిటిని కూడా రక్షించారు. పైనుంచి మామూలు నీళ్ళతో ఉన్నటువంటి వాన కాదు, నీటితో ఉన్నటువంటి వాన అయితే సముద్రాన్ని పట్టేవాడేమో అన్నారు పెద్దలు. కాదు కాదు, రాళ్లతో కూడినటువంటి వాన. వడగండ్ల వాన అనుకుంటాం మనం. ఇంద్రుడు వడగళ్ళ వాన కురిపించాడు, రాళ్ల వర్షం కురిపించాడు. రాయికి రాయి తీరుగా ఉండాలి కనుక పర్వతాన్ని ఎత్తి పెట్టాక ఆయన నాటికి తీరుగా అలా 4 రోజుల పాటు ఎత్తి పడితే చివరికి ఇంద్రుడు ఓడిపోయి ఆయన వచ్చి కాళ్ళ మీద పడి ఆయనకి పట్టాభిషేకం చేసి గోవింద అని నామకరణం చేశాట. మనకి శ్రీమద్ భాగవతంలో గోవింద పట్టాభిషేకం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది. అందులో ఆయనకి గోవింద అని నామకరణం చేశాట.